పెరికల సంక్షేమానికి టీడీపీ జనసేన పార్టీలు జయహో బీసీ సభలో డిక్లరేషన్ చేశారని టీడీపీ పెరిక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వనపర్తి బద్రి, జిల్లా పెరిక సాధికారక సమితి కన్వీనర్ కొమిరిశెట్టి నరసింహారావు తెలిపారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెరిక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వనపర్తి బద్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి బద్రి మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్లో పెరికల సంక్షేమాన్ని చేర్చినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరిక సంక్షేమ సంఘం సభ్యులు వనపర్తి శ్రీరామ్, కత్తిక ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగన్ పరిపాలనలో అనేక నష్టాలు మా కులానికి జరిగాయి. మాకు జీవో నెంబర్ 49లో ఒక కళ్యాణ మండపం నిర్మాణానికి ₹1 కేటాయిస్తే మరి ఆ జీవో నెంబర్ 49ని రద్దు చేసి మాకు ఆ శాంక్షన్ ఏదైతే అమౌంట్ శాంక్షన్ అయిందో అది లేకుండా చేసిన పరిస్థితులు వచ్చాయి. అలాగే మా కులంలో అనేక మంది విదేశీ విద్యకి వెళ్ళి వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం 14-19 మధ్యన వెళ్తే 19 తర్వాత ఈ రోజు వరకు మా కులం నుంచి విదేశీ విద్య వెళ్ళింది చాలా తక్కువ ఉందని, ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులకు కేటాయింపులు కూడా జరగలేదు. అలాగే గ్రామ స్థాయిలో స్థానిక ఎలక్షన్లలో అనేకమైన సర్పంచులు, ఎంపీటీసీ పదవులను కోల్పోవడం కూడా జరిగింది. ఏదైతే 10% తగ్గించడం వల్ల జగన్ పరిపాలనలో పూర్తిగా బీసీలే కాకుండా ముఖ్యంగా మా పెరిక జాతి పూర్తిగా నష్టపోయిందండి. ముఖ్యంగా ఆయన ఏదో కార్పొరేషన్ అని ఏర్పాటు చేశాడు, వాళ్ళకు కుర్చీ లేదు, ఎటువంటి నిధులు లేదు, ముఖ్యంగా గౌరవం కూడా లేదండి. ఏ రోజు కూడా మరి ఒక రాష్ట్ర చైర్మన్ అయ్యుండి ఒక్కరోజు కూడా ఓ డయాస్ మీద మరి జగన్తో కూర్చున్న పరిస్థితులు లేవండి. కానీ మేము సాధికార సమితి ఏర్పాటు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా మా గుర్తింపు నుంచి ఏ మీటింగ్ జరిగినా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెట్టుకుని మా కులాలకు ఇచ్చే పరిస్థితి, గౌరవం ఇచ్చే పరిస్థితులు ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాయని తెలియజేస్తూ నాకు ఈ మీడియా ద్వారా మా కులాన్ని ఏదైనా మేలు జరిగితే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే జరుగుతుందని మరోసారి మా పెరిక జాతి ప్రజలకు అలాగే బీసీ కుల సోదరులకు అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం గెలుపు అందరం కూడా ఈ రాబోయే 40-50 రోజుల్లో అహర్నిశలో కష్టపడి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ నెల 5వ తేదీన మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్కి జైహో బీసీ అనే సమావేశం ఏర్పాటు చేసి దానిలో మన రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాలకు బీసీ డిక్లరేషన్ అనేది ప్రకటించారు, 2 పార్టీలు కలిపి. మరి వారు ఇచ్చిన డిక్లరేషన్ చూసుకుంటే బీసీలకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలు అందులో పొందుపరిచారు. ప్రతి కులాన్ని గుర్తు చేసుకుంటూ ఏ కులానికి ఏం కావాలన్నది ఎలక్షన్ ముందే ఒక హామీ ఇస్తూ బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి మాకు వృత్తి లేకపోయినా కూడా మేము అడిగిన 100 పాయింట్లోనూ కూడా 80% మా యొక్క విధి విధానాలన్నీ కూడా మా రాష్ట్ర సాధికార సమితి ఉన్నారు వనపర్తి బద్రి గారు ఇచ్చిన లిస్టులో ప్రకారంగా 80% అందులో మన బీసీ డిక్లరేషన్లో పెట్టి మా కులానికి మంచి కార్యక్రమాలు చేయడానికి 2 పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరి మేము మరింత కష్టపడి పార్టీ గెలుపుకి తెలుగుదేశం మరియు జనసేన అభ్యర్థులు ఎక్కడున్నా కూడా ఆ ఏరియాల్లో మా పెరిక కులం సంబంధించిన ప్రతి ఒక్క ఓటు కూడా ఈ 2 పార్టీలకు పడే విధంగా మేము అహర్నిశలు కృషి చేస్తామని, ఈ విధమైన బీసీ డిక్లరేషన్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ రాష్ట్రం అంతా తిరిగి ఏమేమి కావాలో బీసీలకన్నా ఆలోచన చేసిన నారా లోకేష్ గారికి మరియు బీసీ డిక్లరేషన్లో ముఖ్యంగా పాత్ర వహించిన యనమల రామకృష్ణుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి, అచ్చెన్నాయుడు గారికి మరియు బీసీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా పెరుకులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలిపారు.